గడగడలాడించిన పేతురులు లెగాల. సంఘాలని బంధించి, సేవకులను బంధించి కారాగృహంలో వేసిన పౌలు, శీలలు లాంటి అభిషక్తులు లెగాల. భూలోకాన్ని తల్ల క్రిందులుగా చేసేవారు ఈ పట్టణంలో కూడా అడుగు పెట్టినారని ప్రతి వ్యక్తి అనాలా. బెల్స్ రివైవల్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అజూజా స్ట్రీట్ రివైవల్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అర్జెంటీనా రివైవల్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? భారతదేశం గురించి ఆలోచించు నా కుమారుడా అన్నాడు దేవుడు. తెలుగు రాష్ట్రాల ఉజ్జీవం గురించి ఆలోచించు నా కుమారుడా. బికాస్ I will bring back that glory again. ఈ సమయంలో ఈ ప్రత్యేకమైన ఈ పరిచర్య చేయటానికి, ఈ ప్రత్యేకమైన అనుభవాలని, సాక్ష్యాలని మీ ముందు నేను పంచుకోవటానికి కారణం, నేనేదో గొప్ప దైవజనుడనని కాదు, నేనే ప్రార్థన చేసే ప్రార్థనా పరుడనని కాదు, కానీ నా ప్రార్థన గదిలో నేను అనుభవించిన అనుభవాలన్నీ కూడా యావత్ ప్రపంచానికి పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలవంతం చేస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలవంతం ద్వారా ఈ ప్రత్యేకమైన అనుభవాన్ని మీ మధ్యలో నేను షేర్ చేసుకుంటున్నాను. రెండవదిగా, నిరీక్షణ లేని అనేకులు కూడా బలమైన నిరీక్షణ కలిగి ప్రభు కోసం ముందుకు సాగటానికి ఈ అనుభవాన్ని నేను పంచుకుంటున్నాను. అంతేకాక ఈ 50 దినాలు ప్రార్థించి ఏకీభవించి మాతో పాటు సంతోషించిన మీ అందరి జీవితాలలో ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో ప్రజ్వలింపబడాలని ఈ అనుభవాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. ప్రతి విధమైన బలహీనతలలో ఉన్నవారిని బలపరచడానికే ఈ యొక్క అనుభవాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. అంతేకాక దేవుని యేసయ్య హృదయంలో ఏమి ఉన్నదో ఆ స్పందన నా ప్రార్థన గదిలో ప్రభు నాకు బయలుపరిచినాడు. అసలు మనం ఏం ఆలోచిస్తున్నాం, యేసయ్య ఏం ఆలోచిస్తున్నాడు, మన పట్ల దేవుని ప్రణాళిక ఏంటిది, మన పట్ల మన ప్రణాళిక ఏంటిది, మన పట్ల దేవుని చిత్తం ఏంటిది, మన పట్ల మన చిత్తం ఏంటిది, ఇది మనము తెలుసుకోలేని స్థితిలో దినాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతూ చివరికి సమయం అంతా కూడా వృధా అవుతున్న ఈ దినాలలో నా ప్రార్థన గదిలో తన హృదయంలో ఉన్న చిత్తాన్ని, తన హృదయంలో ఉన్న స్పందనని, తన హృదయంలో ఉన్న దైవ ప్రణాళికని నా పట్ల దేవుడు కనపరుచుకున్నాడు. అదేవిధంగా మీకు కనపరచటమును బట్టి ఇక మీరు గుడ్డిగా పరిగెత్తకుండా, మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని సమయాన్ని వృధా చేయకుండా ప్రభు సాక్షి బిడ్డలుగా మీరు ముందుకు సాగగలుగుతారు. చప్పట్లు కొట్టాలా. అంతేకాక జీసస్ ఈస్ కమింగ్ బ్యాక్. యేసుక్రీస్తు ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు. నేను ప్రార్థనా గదిలోకి వెళ్ళిన జస్ట్ ఒక 3-4 డేస్ తర్వాతనే కంటిన్యూస్ గా పరిశుద్ధాత్మ దేవుడు ఈ శబ్దాన్ని వినిపిస్తున్నాడు. జీసస్ ఈస్ కమింగ్ బ్యాక్. ఆయన వచ్చేస్తున్నాడు. సమయాన్ని వృధా చేయకండి, అనవసరమైన వాటి కోసం పరిగెత్తకండి. నా చిత్తాన్ని, నా ప్రణాళికని నెరవేర్చడానికి మీరు సిద్ధపడండి అని దేవుడు ఈ 50 దినాలు నన్ను ఎంతగానో బలవంతం చేసినాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీకు ఇది ఒక వేకప్ కాల్. హల్లెలూయా. అవేక్, అవేక్, లెమ్ము, లెమ్ము అనే ఒక వేకప్ కాల్. దేవుడు నిన్ను లేపటానికి, ప్రోత్సాహపరచడానికి, మంటి ఘట్టంలో ఉన్న ఆ మహదైశ్వర్యాన్ని బయటకు తీసుకొని రావటానికి దిస్ ఈస్ అ వేకప్ కాల్ ఫర్ ద యూనివర్సల్ చర్చ్. దిస్ ఈస్ ద వేకప్ కాల్ ఫర్ ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గాడ్.
దైవజనునికి, అభిషక్తునికి, సార్వత్రిక సంఘానికి ఇది ఒక పిలుపు లాంటి ప్రత్యక్షతనే ఈ నా అనుభవము. హల్లెలూయా. గత 10 సంవత్సరాల క్రితం ఈ యొక్క 50 దినాల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించబడ్డాయి. ఆ 10 సంవత్సరాలలో 4 సంవత్సరాలు మమ్మీ మీతో ఉన్నట్టే నేను ఉండేవాడిని. 50 దినాలు ప్రసంగాలు చేస్తూ వస్తున్న ప్రజలతో గడిపేవాడిని. కానీ 4 సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు అన్నాడు, ఇక నీ టైం అయిపోయింది, నీవు ఏకాంతంగా నన్ను కలుసుకోవాలా. అప్పుడు నేను నా ప్రార్థనా గదిలోకి 50 దినాలు వెళ్ళిపోవటం జరిగింది. దైవ సేవకురాలు ఈ 50 దినాల ప్రాజెక్టుని హ్యాండిల్ చేయటం జరిగింది. అయితే వెళ్ళిన ఆ మొదటి దినాలలో మధ్యరాత్రి 2 గంటలకి జస్ట్ అట్లా గాలి పీల్చుకోవటానికి నేను బయటకు వస్తున్నవాడిని. 2 గంటలకి ఒక అరగంట తిరిగి గాలి పీల్చుకొని మరలా నేను వెళ్ళిపోయేవాడిని. గత దినాలలో దైవ సేవకురాలు పిల్లలు 2 సార్లు నా ప్రార్థన గదిలోకి వచ్చి నన్ను కలుసుకొని ఎట్లున్నది, హెల్త్ ఎట్లున్నది అన్ని కనుక్కొని వెళ్తూ ఉండేవారు. 50 దినాలు ఒక 2 సార్లు వచ్చి నన్ను కలిసి చివరిగా 50 దినాల ముగింపు సభ ఆ యొక్క 2 రోజుల ముందు వచ్చి మనం ఎట్లా హ్యాండిల్ చేయాలో తగిన ఆలోచనలు చెప్పండి అని వచ్చేవారు. కానీ ఈసారి ఈ 10వ సంవత్సరంలో నేను సెప్టెంబర్ 1కు వెళ్ళిందంటే 20వ తారీఖే నేను బయటకు వచ్చిన. సెప్టెంబర్ 1న నేను నా ప్రార్థన గదిలోనికి నేను ఎంటర్ అయినాను. అంటే అక్టోబర్ 20వ తారీఖున నా ప్రార్థన గది నుంచి డైరెక్ట్గా నేను స్టేజ్ మీదకు రావటం జరిగింది. సూర్యుడు ఎట్లుంటాడో తెలియదు, చంద్రుడు ఎట్లుంటాడో తెలియదు. కంప్లీట్గా మనుషుల నుంచి నేను మరుగుపరచబడ్డా. ఒంటరిగా ఇక ప్రారంభం నుంచే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంతగానో బలవంతం చేసినాడు. సమూయేలు పెద్దవాడైన తర్వాత తనకు ప్రత్యక్షతలు దొరికినాయి. మోషే పెద్దవాడైన తర్వాత విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టినాడు. పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలు చేసి తిని, కానీ ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు నేను చెయ్యను అని పౌలు అంటున్నాడు. కాబట్టి ఈ 10వ సంవత్సరంలో ఇంకా మహిమలో నుంచి మహిమకి 50 దినాలు తీసుకొని వెళ్ళాలని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, పరిచర్యని, వ్యక్తిగతంగా నన్ను మహిమలో నుంచి మహిమకు తీసుకొని వెళ్ళాలని, ఇంకా ప్రపంచంలో లక్షలాది ప్రజలకి ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనలు ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు 50 దినాలు నన్ను నలిపివేసినాడు. ఆయనకే మహిమ కలుగును గాక. మోషే గాని పానార్పణముగా అయినట్లు, పౌలు గాని పానార్పణముగా అయినట్టు 50 దినాలు ప్రభు యొక్క కృప నన్ను నలిపివేసింది. 50 దినాలు కూడా ఒక 48 days 47 days కూడా కేవలము 1-2 గంటలు మాత్రమే నేను పండుకున్నా. అది కూడా పండుకోలే, ఇట్లా ఒరిగిన అంతే. 1-2 గంటలు మాత్రం ఇట్లా ఒరిగిన 22 hours కంటిన్యూస్ గా ప్రార్థనలో గడిపే కృప ఇచ్చింది ఆ దేవాది దేవుడు. 22 hours ప్రార్థనలు, బైబిల్ అంతా కూడా చదవటం, ఒక్క చాప్టర్ 2 hours మెడిటేట్ చేయటం, అక్కడ ఉన్న ఉజ్జీవ ప్రసంగాలు, ఉజ్జీవ సేవకుల యొక్క బుక్స్ చదవటం, గాడ్స్ జనరల్, గొప్ప గొప్ప ఉజ్జీవ ప్రసంగికుల యొక్క జీవితాలని బుక్స్ చదవటం, వారు ప్రపంచానికి ఉజ్జీవం తేవటానికి వారిలో ఉన్న రహస్యాలు ఏంటియో తెలుసుకోవటానికి బిల్లీ గ్రామ్, అంతేకాక చార్ల్స్ స్వినీ, డిఎల్ మోడీ ఇట్లాంటి వారి బుక్స్ చదవటం కంటిన్యూగా నేను నిమగ్నం అయిపోయినా. వేల్స్ రివైవల్, ఇవాన్ రాబర్ట్స్ ద్వారా వేల్స్ రివైవల్ ఏ విధంగా సడన్ గా లేచిందో, అజూజా స్ట్రీట్ రివైవల్ కాలిఫోర్నియాలో 1906లో ఎట్లా లేచిందో,
అలెగ్జాండర్ డోయే ద్వారా ఏ విధంగా ఉజ్జీవాలు లేచినాయో నేను ఆ బుక్స్ కంటిన్యూస్గా చదవటం ప్రారంభించిన. అంతేకాక దైవజనులు పడిపోవటానికి కారణాలు ఏంటియో కూడా ఆ బుక్స్ కూడా నేను చదవటం ప్రారంభించిన. దైవజనులు కెరటాల్లాగా లెగటానికి కారణాలు ఏంటిదో, దైవజనులు పడిపోవటానికి కారణాలు ఏంటిదో, వారి బలహీనతలు, వారిలో ఉన్న మంచితనములు నేర్చుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించినాడు. నా ప్రార్థన రూమ్లో కంటిన్యూగా అన్ని బుక్స్ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుని సముఖంలో నేను చెప్తున్నా, నేను అన్ని బుక్స్ చదవా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుతా, నేను ఏ బుక్ చదవాలా? క్లియర్గా నేను నిలబడగానే ఆ బుక్ చదువు అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ బుక్ ఇట్లా తీసి ఒక 2 పేజెస్ చదవగానే దేవుని యొక్క అభిషేకం నాపై దిగటం నేను అనుభవించిన. ఎందుకు ప్రభా ఈ రివైవలిస్ట్ ఉజ్జీవ ప్రసంగాల యొక్క జీవిత చరిత్రను చదవమంటున్నావు అంటే, వారు సాధారణమైన వారే అసాధారణమైన ఆత్మచేత నింపి భూలోకాన్ని తల్లక్రిందులుగా చేసిన. నీవు సాధారణమైన వాడివే, నా అసాధారణమైన ఆత్మచేత నిన్ను కూడా నింపి నువ్వు ఆసక్తి కలిగి ఉంటే నీ ద్వారా ప్రపంచాన్ని గడగడలాడిస్తా. ఇక ఆ మాటలు మాట్లాడుతుంటే బయటికి రాబుద్ది కాదు. ఆ మాటలు వినబడుతూ ఉంటే బయట ఉన్న ఆశలు కోరికలు గుర్తుకు రావు. ప్రభు సన్నిధిలో నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడే సాక్షి, నేను ఏదో ప్రపంచంలోకి వెళ్ళిపోయిన 50 దినాలు ఈ ప్రపంచంలో లేను. మూడవదిగా నేను వెళ్ళిన 1 వీక్ దాకా నా బాడీ అంతా కూడా సెట్ కాదు. నా బాడీ ఫిజికల్గా మెంటల్గా కొంచెం అప్సెట్ అనేది ఉంటుంది. హార్డ్లీ 1 వీక్, కానీ 3 డేస్ తర్వాతనే పరిశుద్ధాత్మ దేవుడు పుంజుకున్నాడు. అంతే 3 దినాల తర్వాతనే హయ్యర్ ప్లాట్యూస్ లోకి, హయ్యర్ డైమెన్షన్స్ లోకి ప్రభు తీసుకుని వెళ్ళాలని రోజు పరిశుద్ధాత్మ దేవుడు నా గదిలో అడుగు పెడుతూ ఉండేవాడు. ఒక పర్ఫ్యూమ్ వేసుకున్న వ్యక్తి, ఒక సెంట్ రాసుకున్న వ్యక్తి నీ దగ్గరికి వస్తున్నప్పుడు సడన్ గా ఆ సెంట్ వాసన, ఆ పర్ఫ్యూమ్ వాసన నువ్వెట్లా అనుభవిస్తావో అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నా గదిలోకి అడుగు పెట్టగానే ఒక వ్యక్తి అడుగు పెట్టినట్లు నేను క్లియర్గా అనుభవించిన. నేను వచ్చిన బిడ్డ అనే స్పందన, ఆ స్పర్శ నేను అనుభవించిన. ప్రభు నువ్వు వచ్చినవా అని ఆయనతో మాట్లాడే అనుభవంలోకి నేను వెళ్ళిన. బయట శబ్దాలు వినబడకుండా తలుపులు మూసుకున్నా. బయట స్తుతులు, శబ్దాలు, పాటలు, అనౌన్స్మెంట్స్ వినకుండా గట్టిగా తలుపులు వేసేసుకున్నా. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన ఆ యేసయ్య వైపే చూస్తూ నేను ముందుకు సాగిన. నా ప్రాణాత్మ దేహములన్నీ కంప్లీట్గా సరెండర్ చేసేసి ఆయన వైపే చూస్తున్నప్పుడు ఆయన యొక్క రెగ్యులర్గా నా రూమ్లోకి రావటం, వెళ్ళటంతోనే నా సెల్ ఫోన్ కంప్లీట్ స్విచ్ ఆఫ్. అంతే. ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే తప్ప ఇట్లాంటి వర్షిప్స్ పెట్టుకొని, ఇన్స్ట్రుమెంటల్ వర్షిప్స్ పెట్టుకొని ఆరాధనలో నిమగ్నం అయిపోవటానికి ఆ మొబైల్ ఫోన్ని వాడిన. మిగతా టైం అంతా కూడా మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్, కంటిన్యూస్గా ప్రభు వైపు చూస్తూ. ఎందుకు అంటే లక్షల ప్రజలు నమ్ముతూ ఉన్నారు, లక్షల ప్రజలు ఫాలో అవుతూ ఉన్నారు. మూడవదిగా నీవు నన్ను నమ్ముతూ ఉన్నావు ప్రభా, నీకు నమ్మక ద్రోహం చెయ్యొద్దయ్యా. నాలుగవదిగా నా కుటుంబాన్ని, నా పరిచర్యని సమస్తమును విడిచిపెట్టి నేను ఒంటరిగా ఈ 50 దినాలు ఉంటున్నానయ్యా. అనవసరమైన వాటికి నా సమయము వృధా కావద్దు. హల్లెలూయా.
కాబట్టి రోజు పరిశుద్ధాత్మ దేవుడు అట్లొచ్చి ఒక స్నేహితునిలాగా నాతో మాట్లాడుతుండేవాడు. ఒక దినమున ప్రార్థన చేసుకొని రాత్రి ఉదయం 4 గంటలకు అట్లా ఒరిగిన నా ఆత్మ నా శరీరంలో నుంచి సపరేట్ అయిపోయింది. నా ఆత్మ నా శరీరంలో నుంచి సపరేట్ అయిపోయింది, వెళ్ళిపోతూ ఉన్నది. అప్పుడు నేను చూస్తున్నా, ఒక కొండ మీద నుంచి యేసయ్య దిగుతూ ఉన్నాడు. కొండ మీద నుంచి యేసయ్య దిగుతూ ఉన్నాడు. యేసయ్యతో పాటు 12 మంది శిష్యులు దిగుతూ ఉన్నారు. అందరూ నిలువుటంగి వేసుకుని యేసయ్యతో పాటు దిగుతూ ఉన్నారు. యేసయ్య ఎంటికలు ఇట్లా ఎగురుతూ ఉన్నాయి. ఆ ముఖంలో ఏం స్మైల్ అండి, ఏమి నవ్వు. ఈ ప్రపంచంలో ఎవరికి ఆ నవ్వు ఉండదు. అంత అందంగా ఈ ప్రపంచంలో ఎవరు కూడా నవ్వరు. నవ్వుకుంటూ ఆ కొండ మీద నుంచి దిగుతూ ఉన్నాడు. యేసయ్యతో పాటు శిష్యులు దిగుతూ ఉన్నారు. అట్లా కురులు ఎంటికలు ఇట్లా ఎగురుతూ ఉన్నాయి. నేను అలా పక్క నుంచి అట్లా చూస్తున్నా, అలా పక్క నుంచి అట్లా వెళ్ళిపోతూ ఉన్నాడు. 50 దినాలకి ఈ మహిమ కలిగిన దర్శనం చాలు ప్రభు అనుకున్నా. ఎందుకు ప్రారంభంలోనే అది చూపెట్టినాడంటే, ఇంకా 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 నేను ఆశతో ప్రభు వైపు చూస్తానని నన్ను ప్రోత్సాహపరచడానికి ప్రేమ కలిగిన దేవుడు ప్రారంభంలో తనను తాను నాకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఒకసారి ప్రార్థనలో అదే 3 గంటలకు అట్లా ఒరిగిన నా ఆత్మ సపరేట్ అయిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి గట్టిగా నన్ను హత్తుకొని నన్ను ముద్దు పెట్టుకున్నాడు. గట్టిగా హత్తుకొని నన్ను ముద్దు పెట్టుకొని, అప్పుడు నాకు తెలియకుండానే నా ప్రార్థన గదిలో గట్టిగా అరుస్తూ ఉన్నా. నా కుటుంబం నిమిత్తం, దేవుడు నాకు ఇచ్చిన పిల్లల నిమిత్తం, క్రీస్తు రాకడ దాకా దేవుడు కొన్ని వాగ్దానాలను ఇచ్చినాడు. అదే హత్తుకొని తాను మాట్లాడుతున్న స్వరం, కొన్ని వాగ్దానాలు నేను విన్నా. రోజు సీనాయి పర్వతం మీద దిగిన ఆ తేజో మహిమ దిగటం నేను వ్యక్తిగతంగా నేను అనుభవించిన. అందుని బట్టి చాలా సీరియస్గా నా ప్రార్థనా గదిలో ప్రభు వైపు చూస్తూ నేను ముందుకు సాగిపోయినాను. 4వదిగా పరిశుద్ధాత్మని నేను అడిగిన, ఎందుకు ప్రభువా ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనలు? మేము మా సొంత ఆలోచనతో, సొంత తలంపులతో మేము పరిగెత్తినాము అంటే ఇది ప్రజలకి, మాకు, ఎవరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండదు. ఈ 50 దినాలు ఏదో కల్వరి అని కల్వరి బ్యానర్ని లిఫ్ట్ చేయటానికి చేస్తే అది మాకు ప్రమాదం, ప్రజలు గుడ్డితనంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి నేను అడిగిన, ఎందుకు ప్రభువా ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనలు? ఏంటిది నీ మనస్సులో ఉన్నది, స్పష్టంగా నాకు చెప్పలేవా అని పరిశుద్ధాత్మ దేవుడిని అడిగిన. అప్పుడు నేను ఇట్లా ఒరిగి ఉన్నప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని చూపెట్టినాడు. ఆ దర్శనం ఏంటిదంటే, ఒక ప్లాట్ఫామ్ మీద కొన్ని వేల మంది వైట్ డ్రెస్సులతో నిలబడ్డారు. తెల్లటి వస్త్రాలు ధరించుకొని అందరూ కూడా నిలబడ్డారు. ట్రైన్ వస్తే ఎక్కి వెళ్ళిపోవటానికి అందరు నిలబడి రెడీగా చూస్తున్నారు. అప్పుడే ఒక సివిల్ డ్రెస్, ఒక కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని 2 భార్యాభర్తలు, 2 యవనస్తులు స్టేషన్ లోపలికి వస్తుంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్ అన్నాడు, మీరు డ్రెస్ కాదమ్మా, మీకు టికెట్ కూడా లేదు, రెండోది కూడా డ్రెస్ కూడా అనుకూలంగా లేదు, మేము లోపలికి అనుమతించము అనేసి అనగానే వాళ్ళు అన్నారు, చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాలి సార్, వదిలిపెట్టండి అంటే, లేదమ్మా మాకు గవర్నమెంట్ నుంచి వచ్చిన రూల్స్ అన్నారు. సరే సార్, ఒక్క నిమిషం, మేము పక్కనే
క్వార్టర్స్లో వెళ్ళి మా డ్రెస్సెస్ మార్చుకొని మేము వస్తామంటే, వెళ్ళండి అమ్మా, త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి రండి అన్నాడు. వారు తెల్ల డ్రెస్ వేసుకొని వారు రాగానే ప్లాట్ఫామ్ అంతా కూడా ఖాళీ అయిపోయింది. వీళ్ళందరూ ఏరి అని అడిగితే ప్లాట్ఫామ్ అంతా కంప్లీట్ ఎంప్టీ అయిపోయింది. ఇప్పుడే ట్రైన్ వచ్చిందమ్మా, అందరూ వెళ్ళిపోయినారు. వారు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. రెండోదిగా, ఒక ఒలింపిక్స్ స్టేడియంలో రన్నర్స్ అంతా కూడా రెడీగా ఉన్నారు. అందరూ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నారు, కలర్ బన్నీన్, కలర్ షార్ట్ వేసుకున్నారు. కొంతమంది మాత్రమే వైట్ డ్రెస్ లో రన్నర్స్ ఉన్నారు. అట్లా ఎప్పుడైతే ఆ యొక్క షూట్ కాగానే పరిగెత్తటం ప్రారంభించినారు. పరిగెత్తి చివరికి చేరింది ఎంతమంది అంటే, తెల్ల డ్రెస్ వేసుకున్న ఆ రన్నర్స్ మాత్రమే గమ్యానికి చేరినారు. ఏంటిది ప్రభువా ఈ దర్శనము అంటే, జీసస్ ఈస్ కమింగ్ బ్యాక్. గట్టిగా చప్పట్లు కొట్టాలా? యేసుక్రీస్తు ప్రభు త్వరలో రాబోతున్నాడు. జీసస్ ఈస్ ఆన్ ద వే. తన కోటాను కొట్ట దేవదూతలతో మన రాజుల రాజు, ప్రభువుల ప్రభుడు, మన వరుడు రాబోతున్నాడా. అందుని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనలు ఒక విమానానికి ఒక రన్వే లాంటిది. చప్పట్లు కొట్టండి. సార్వత్రిక సంఘానికి, దైవజనులకి ఒక మేలుకొలుపు, ఒక పిలుపు, ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనలు. అంతేకాక ఒక దైవజనుడిని చూపెట్టినాడు నాకు. ఆ దైవజనుడు ఆటోలో వస్తూ ఉన్నాడు. ఆటోలో వస్తూ ఉన్నప్పుడు ఆటోలో చాలా మంది ఉన్నారు. ఆ వ్యక్తి ఆటో డ్రైవింగ్ చేస్తున్నాడు. ఆ దైవజనుడు, చాలా మంది ఆటోలో కూర్చున్నారు. కానీ నేను రోడ్డు మీద ఒక సింపుల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ దైవజనుడు నన్ను చూసి, ఆటో డ్రైవర్ చూసి, అరే పాస్టర్ గారు కదా అని ఆ ప్యాసింజర్లంతా కూడా దింపేసినాడు. దాంట్లో ఒక తెల్ల డ్రెస్ వేసుకున్న ఒక వృద్ధాప్యంలో ఉన్న నాన్నను మాత్రం కూర్చోబెట్టుకున్నాడు. అది నేను స్టేషన్ నుంచి బెల్లంపల్లి కాల్టెక్స్ దాకా అట్లా నడుచుకుంటూ వెళ్తుంటే ఆటో డ్రైవర్ వచ్చి నన్ను వాళ్ళనంతా కూడా దింపేసేసి ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిని ఎక్కించుకొని, ఇక నేను వెళ్తుంటే నా వెనకాలకు వచ్చి, పాస్టర్ గారు ఎక్కండి అనేసి అన్నాడు. అయ్యో ఎందుకు నాన్న అంటే, మిమ్ములను ఎక్కించుకోవటానికి అక్కడున్న ప్యాసింజర్లంతా నేను దింపేసినాను అన్నాడు. అయ్యో ఎందుకు అట్లా చేసినావు నాన్న, పాపం కష్టమవుతుందేమో వాళ్ళకి అంటే, లేదు పాస్టర్ గారు, నువ్వు నడుచుకుంటూ రావటం నాకు బాధ అనిపించి ఎక్కించుకున్నా. ఆటోలో ఎక్కగానే ఆ లోపల ఉన్న వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి అంటున్నాడు, ఏంటిది నీవు ఇన్ని రోజులు ఒక విధంగా ఉండే, ఆటో డ్రైవర్తో అంటున్నాడు, ఇన్ని రోజులు ఒక విధంగా ఉన్నావు, 50 దినాలు ఉపవాస ప్రార్థనలు ముగించుకున్నా పాస్టర్ లాగా నువ్వు మారిపోయినావు ఏంటిది అన్నాడు. 50 దినాలు ఉపవాసాలు ముగించుకొని దేవుని మహిమతో, దేవుని ప్రేమ, కనికరం, వాత్సల్యత, క్షమాపణతో దేవుని మనసుతో నిండుకొని ఉన్న ఈ దైవజనుని లాగా నువ్వు మారిపోయినావు ఏంటిది ఆటో డ్రైవర్ అని ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి ఆటో డ్రైవర్కి అంటూ ఉంటే, ఆ ఆటో డ్రైవర్ ఏమన్నాడంటే, నేను ఆయనలోకి వెళ్ళిపోయినా ఆయన నాలోకి వచ్చేసినాడు, మేమిద్దరము ఒకరం అయిపోయినాం. చప్పట్లు కొట్టండి అంతా. ఆ దైవజనుని పేరు నేను చెప్పా. ఆ దైవజనుడు సార్వత్రిక సంఘానికి సాదృశ్యం. కానీ ఆ దైవజనుని ముఖం మాత్రం నాకు క్లియర్గా చూపెట్టినాడు. ఆ మాట చెప్పినాడు, ఆ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి కనబడకుండా వెళ్ళిపోయినాడు. చప్పట్లు కొట్టండి అంతా. ఈ యొక్క మహిమ కలిగిన అనుభవాన్ని దేవుడు నాకు చూపెట్టినాడు. అంతేకాక, ఎందుకు ప్రభువా ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనలు అని ప్రభువును అడగటమును బట్టి, ప్రభు అన్న మాట ఏంటంటే, ప్రపంచం, భారతదేశ తెలుగు రాష్ట్రాల నుంచి అనేక లక్షలాది ప్రజలు ఆయా సాక్ష్యాలు మీడియాలో వింటూ వారి అవసరతల కోసం వస్తారు. ఆమెన్.
వారి అవసరతల కోసం వస్తారు, కానీ వెళ్ళేటప్పుడు నన్ను ధరించుకొని వెళ్తారు. వారి అవసరతలు, నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా పిల్లలు మారాలి, నా అప్పులు పోవాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు పెళ్లిళ్ళు కావాలని వస్తారు. ఇక్కడికి రాగానే ఈ ప్రార్థనలలో నా ప్రేమ వారిని ఆకర్షించుకుంటుంది. అంతే. వారికి అవసరతలు మర్చిపోయి ఇక నాకు ప్రథమ స్థానం ఇచ్చి నన్ను ప్రేమించడం ప్రారంభిస్తారంతే. నన్ను ప్రేమించడం ప్రారంభించి రక్షింపబడి మారు మనసు పొంది సంపూర్ణులై రూపాంతరము చెంది నా రాకడ కోసం సిద్ధపరచడానికి ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనలు. 5వదిగా నేను చేసిన 50 దినాల ప్రార్థనలు పరిశుద్ధాత్మ దేవుని సముఖంలో నేను చెప్తున్నా. నేను చేసిన 50 దినాల ప్రార్థనలు ప్రభువా, ఎంతమంది సెప్టెంబర్ 1 నుంచి వచ్చి వెళ్ళినారో వారి అవసరతలన్నీ కూడా తీర్చబడాలా. 2వదిగా వారు మారు మనసు పొంది రక్షింపబడి సంపూర్ణులై నీ రాకడ కోసం సిద్ధపడాలా. ఎందుకు వారి అవసరతలన్నీ తీర్చబడాలి అని నేను అనటానికి కారణం ఏంటిదంటే, నువ్వు 3 దినాలు బెల్లంపల్లికి వెళ్ళి వచ్చినావు, పిల్లలను వదిలిపెట్టి వెళ్ళి వచ్చినావు. ఏం చేసిండు దేవుడని భర్త ఆ భార్యని నిందించకుండా, వారం రోజులు అన్ని జీతం కూడా తీసుకోకుండా లాస్ ఆఫ్ పేలో ఉద్యోగం వదిలిపెట్టి బెల్లంపల్లి అని వెళ్ళినావు. సమయమంతా కూడా వృధా చేసుకొని వచ్చినావు. మరలా ఆ శ్రమలతో నేను వచ్చినావు, పోరాటాలతో వచ్చినావని నీ మేనేజర్ అనొద్దు, నీ స్టాఫ్ అనొద్దు, నీ భర్త అనొద్దు, నీ భార్య అనొద్దు అని వచ్చి వెళ్ళటంతోనే వారి అవసరతలన్నీ తీర్చబడాలా. వారు మారు మనసు పొంది రక్షింపబడి వారి జీవితాలు ప్రభుకిచ్చి సంపూర్ణులై రూపాంతరం చెంది ఆయన రాకడ కోసం సిద్ధపడాలా. ఉన్నవారి విషయంలో చేసిన ప్రార్థన, ఎంతమంది ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నారు, వారి అవసరతలన్నీ కూడా తీరి గాఢంగా మొదటి ప్రాధాన్యత నీకు ఇచ్చి నిన్ను ప్రేమించాలా. ఎంతమంది 50 దినాల సభకి మధ్యలో వస్తున్నారు, లక్షలాది ప్రజలు రావాలి, అంతే. మారు మనసు పొందాలి, రక్షింపబడాలి, వారి జీవితాలు నీకు ఇచ్చి సంపూర్ణులై నీ రాకడ కోసం సిద్ధపడాలా. ఎంతమంది 50 దినాలు గ్రౌండ్ వర్క్ లో, స్టేజ్ వర్క్ లో, ఇక్కడ వాలంటరీ వర్క్ చేసినారు, వీరంతా మహిమలో నుంచి మహిమకు వెళ్ళాలా, కృప నుంచి అధిక కృపకు వెళ్ళాలా, పరిశుద్ధతలో నుంచి అధిక పరిశుద్ధతలోనికి వెళ్ళాలా. గొప్పవారు కావాలా ప్రభువా, దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి ప్రభువా. వారిని ఒక్కరిని కూడా నువ్వు విడిచిపెట్టొద్దు. యాకోబు పెనుగులాడినట్లు పెనుగులాడిన వాళ్ళ గురించి ఎంతమంది ఈ పరిచర్యకి స్పాన్సర్ చేస్తున్నారు, చెయ్యబోతున్నారు, వారికి సమృద్ధి అయిన దీవెనలు ఇచ్చి నీ రాకడ దాకా పిల్లలని నువ్వు ఖచ్చితంగా దీవించవలసినదే. ఎంతమంది లైవ్ వ్యూవర్స్ ఆయా దేశ రాష్ట్రాల నుంచి రాలేకపోయి లైవ్ లో పాలు పొందినారు. చూసిన వారు, చూస్తున్నవారు, చూడబోయేవారు కొన్ని తరాల దాకా వారు, వారి కుటుంబాలు, వారి పిల్లలు దీవించబడాల ప్రభాని బలవంతం చేసిన. ఎందుకు అంటే నా అంతరంగంలో ఒక పోరాటం. క్రైస్తవ బిడ్డలని, క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలని ఎవ్వరు కూడా చిన్న చూపు చూడొద్దు. నిన్ను నమ్ముకొని నీ రక్తంలో కడగబడిన బిడ్డలు దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలా. డాక్టర్స్ కావాలా, ప్రొఫెసర్స్ కావాలా, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలి. యోసేపు యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు నిన్ను నమ్ముకొని నీ రక్తంలో కడగబడిన బిడ్డలందరూ కూడా ఆ మహిమ కలిగిన కృపలోనికి వెళ్ళాలా. ఖచ్చితంగా నువ్వు దీవించవలసినదే అని ప్రార్థన చేసిన. ఒక సేవకుణ్ణి ఒక వ్యక్తి పాయింట్అవుట్ చేస్తుంటే నేను తట్టుకోలేను. ఒక క్రైస్తవ కుటుంబాన్ని ఒక వ్యక్తి చిన్న చూపు చూస్తుంటే నా గుండె పగిలిపోతుంది. అందుని బట్టి నేను చేసిన ప్రార్థన, ఎవరెవరైతే క్రీస్తు రక్తంలో కడిగిన బిడ్డల్ని వేలెత్తి చూపెట్టినారో, చిన్న చూపు చూసినారో, ఏ దైవజనులని అనరాని మాటలంటూ తక్కువ అంచనా వేసినారో, ప్రతి దైవజనులు, ప్రతి విశ్వాసులు
దేవుని దీవెనలు పొందుకొని గొప్పవారు కావాలా? ఒకవేళ సేవా పిలుపు కలిగిన వారు లైవ్ వ్యూయర్స్ కానీ ఇక్కడికి వచ్చేవారు ఉంటే, సేవా పిలుపు కలిగి ఆ దుప్పటి క్రిందకొచ్చి భూలోకాన్ని తల్ల క్రిందలుగా చేయాలా? నెక్స్ట్ 6వ విషయం, ప్రతి దైవజనుల కుటుంబాల గురించి ప్రార్థన చేసిన. 2 years కరోనా సందర్భంగా దైవజనులందరూ కూడా కుప్పకూలిపోయినారు, నిరీక్షణను కోల్పోయినారు, సంఘాలు ఖాళీ అయిపోయినాయి. దైవజనులారా, నేనేదో గొప్పవాడనని చెప్పటలే, గంటలు గంటలు పెనుగులాడినా చివరికి అక్టోబర్ 20th రోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలవంతం చేసిండు మీ గురించి ప్రార్థన చేయమని. దైవజనులు మరలా పుంజుకోవాలా? మరలా సంఘము సేవ పుంజుకోవాలా? వెళ్ళిపోయిన విశ్వాసులంతా మరలా రావాలా? దైవజనురాలు ఆత్మ అభిషేకంతో నిండుకొని దెబోరా లేచినట్లు లెగాలా? దైవజనులకి ఇచ్చిన పిల్లలు సేవా పిలుపు కలిగిన వారంటే త్వరగా వచ్చేసేయాలి సేవలో. సేవ పిలుపు లేకపోతే దేశం యొక్క ఉన్నతమైన స్థాయిలో IPS, IAS, కలెక్టర్స్, ప్రొఫెసర్స్, డాక్టర్స్, సైంటిస్టులు అయి గొప్పవారు కావాల దైవజనులు బిడ్డలంతా. దైవజనుని కుటుంబంపై, పిల్లలపై శత్రువు చూపు పడొద్దు ప్రభా. ప్రతి నిత్యం మేఘ స్తంభం, అగ్ని స్తంభం దైవజనుని పిల్లల చుట్టూరు, కుటుంబం చుట్టూరు, పరిచర్య చుట్టూరు ఉండాలని ప్రార్థన చేసిన. చివరిగా 7వదిగా ఒకటే ప్రార్థన, భారతదేశంలో అంత్య దినముల యొక్క అపోస్తుల ఉజ్జీవం రగులుకోవాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? సంఘాలు అపోస్తులు కదులుతూ ఉంటగా ఏ విధంగా ప్రపంచం గడగడలాడిందో, రాజులు గడగడలాడినారో, అపోస్తుల యొక్క మహిమ కలిగిన పరిచర్య భారతదేశ తెలుగు రాష్ట్రాలలో రగులుకొనుగాక. హల్లెలూయా! అపోస్తులు కదులుతుండగా, వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు, స్వస్థతలు, అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరుగుతున్నప్పుడు ప్రజలు తంటాలుగా ప్రజలు దేవుని వైపు తరలించబడ్డారు. అదే విధంగా ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో భారతదేశ తెలుగు రాష్ట్రాలలో, ప్రపంచాలలో అంత్య దినములలో అపోస్తుల ఉజ్జీవం రగులుకొనుగాక. పెంతెకోస్తు దినమున మేడగదిలో అనుభవించిన అపోస్తుల అనుభవం ప్రతి దైవజనులు, ప్రతి సంఘాలు అనుభవించునుగాక. రాబా షకాటాలా దియాలా. సంఘాలు మండుతూ, దైవజనులు మండుతూ అనేకులను మండించులాగున ఒక సింహాలలాగా దైవజనులు, సంఘాలు లేచి ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క మహిమను, ప్రభు యొక్క నామాన్ని చాటించులాగున బలవంతం చేసిన ప్రతి మూలకి కూడా క్రీస్తు ప్రేమ ప్రకటించబడాలా? క్రీస్తు ప్రేమ ప్రకటించబడాలా? క్రీస్తు నామం ప్రతి నాలుక అది ఉచ్చరించాలా? ప్రతి నామము క్రీస్తు నామములో వంకాలా? రవశక ఆ మహిమ దిగాల మరలా, ఆ మహిమ దిగాల మరలా, ఆ మహిమ దిగాల మరలా. ఫరోని గడగడలాడించిన మోషేలు లెగాల. ఆహాబును, యెజబెలుని గడగడలాడించిన ఏలియాలు లెగాల. సిరియా దండును, నయమానును గడగడలాడించిన ఎలీషాలు లెగాల. సౌలును గడగడలాడించిన పేతురులు లెగాల. నెబుకద్నెజరును గడగడలాడించిన దానియేలు, షడ్రక, మేషక, అబేద్నెగోలు లెగాల. సింహపు నోర్లని మూసిన దానియేలు లాంటి ప్రార్థన పరులు లెగాల. పేతురును చెరసాలలో వేసిన విశ్రాంతి తీసుకునే పేతురులు లెగాల. సంఘాలని బంధించి, సేవకులను బంధించి కారాగృహంలో వేసిన
పౌలు శీలలు లాంటి అభిషక్తులు లెగాల. భూలోకాన్ని తల్ల క్రిందులుగా చేసేవారు ఈ పట్టణంలో కూడా అడుగు పెట్టినారని ప్రతి వ్యక్తి అనాలా. సంఘము ప్రార్థన చేస్తుండగా దైవ జనుల సంఖ్యలని తెంచే ప్రార్థనా సంఘాలు లేచునుగాక. సంఘం ప్రార్థన చేస్తుండగా సౌలు లాంటి అనుభవం కలిగిన వారిని దమస్కు మార్గం ఎన్కౌంటర్ లో పట్టుకొని పౌలులుగా మార్చునుగా. గట్టిగా చాపండి కొట్టాలి. అట్లాంటి బలమైన ఉజ్జీవం లేగాల. బేల్స్ రివైవల్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అజూజా స్ట్రీట్ రివైవల్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? అర్జెంటీనా రివైవల్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? భారతదేశం గురించి ఇక ఆలోచించు నా కుమారుడు అన్నాడు దేవుడు. తెలుగు రాష్ట్రాల ఉజ్జీవం గురించి ఆలోచించు నా కుమారుడా. బికాస్ I will bring back that glory again. I will bring back that apostolic revival again. I will bring back that Shekinah glory once again. ఆ మహిమను నేను తీసుకొని రాబోతున్నాను. నా రాకడకి ముందు బలమైన వాక్యము ప్రకటించడమే కాదు కానీ అద్భుతాలు జరుగుతూ, స్వస్థతలు జరుగుతూ, సూచక క్రియలు జరుగుతూ, మహత్ కార్యాలు జరుగుతూ, చచ్చిన డెడ్ బాడీస్ లేస్తున్నప్పుడు ప్రపంచమంతా నా మహిమను చూడబోతున్నాను. అట్టి బలమైన ఆయుధాలను నేను లేపుకోబోతున్నాను. అభిషక్తులను లేపుకోబోతున్నాను. మంటేవాడిని లేపుకోబోతున్నాను. దెబోరా సైన్యాన్ని లేపుకోబోతున్నాను. ప్రభు మంటతో, ఆ మంట అభిషేకం నా ప్రార్థన గదిలో కుమ్మరించబడ్డది. సోషల్ మీడియా ప్రపంచమంతా మంటాల. సోషల్ మీడియా ద్వారా వేలాదిగా లక్షలాదిగా ప్రజలు చూడాలా. దొంగలు మారాలా, ద్రోహులు మారాలా, నరహంతకులు మారాలా, తాగుబోతులు మారాలా, వ్యభిచారులు మారాలా, జైల్స్ లో ఉన్న ఆ యొక్క కారాగృహంలో ఉన్న ఆ దొంగలు, ప్రిజనర్స్, ఖైదీలంతా మారిపోవాలా. ఎస్, ఆ దినము రాబోతుంది. ఆ దినము రాబోతుంది నా కుమారుడా. ఆ దినము రాబోతుంది. ఎస్, ఉరావా షకాలా దియానా మాందియాలా. హల్లెలూయా. యేసయ్య మరణించి తిరిగి లేచిన తర్వాత ఈ భూమి మీద మొదటిగా ఎన్నుకున్న ఒక ఇవాంజలిస్ట్ ఉన్నారు. యేసయ్య మరణించి తిరిగి లేచిన తర్వాత ఫస్ట్ ఇవాంజలిస్ట్ భూమి మీద, మొదటి స్వార్థ ప్రకటించే పాత్ర, మొదటిగా స్వార్థను ప్రకటించే ఆయుధం ఎవరంటే మగ్దలేని మరియా. పేతురు కాదు, యోహాను కాదు, తోమా కాదు. మొదటి యేసయ్య చేతిలో పాత్ర ఎవరంటే మగ్దలేని మరియా. నేను మరణించి తిరిగి లేచినానని నా సహోదరులకు చెప్పు. ఈ రాత్రి నా ప్రార్థన గదిలో ఒక శబ్దం వినబడుతున్నది. ఇక ఈ తరములో నేను మగ్దలేని మరియలను లేపుకోబోతున్నాను. దెబోరా సైన్యాన్ని లేపుకోబోతున్నాను. భూలోకాన్ని తల్ల క్రిందులుగా చేసేవారు పురుషులు వాడబట్టారేమో, పురుషులతో పాటు దెబోరా సైన్యాన్ని నేను లేపుకోబోతున్నాను. దెబోరా సైన్యం ద్వారా నా కార్యాలను జరిగించబోతున్నాడు. దెబోరా మేలుకో, మేలుకో అనే శబ్దం న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో ఆ శబ్దం వినబడ్డది. నా ప్రార్థన గది యొక్క అనుభవం ఇదే. కాబట్టి దెబోరా సైన్యాన్ని కూడా దేవుడు లేపుకోబోతున్నాడు. అంతేకాక
నేను చేసిన ప్రార్థన ప్రతి దైవజనుల్లో భారతదేశ తెలుగు రాష్ట్రాలలో అందరికీ ఐక్యత, సమాధానం. చప్పట్లు కొట్టండి. అందరి ఐక్యత. ఎందుకంటే అనవసరమైన వాటి కోసం పరిగెత్తి ఐక్యత చాటించడానికి కాదు. మనము చెయ్యవలసిన పనులు కోకొల్లలున్నాయి. ఎన్నో పనులు ఈ భారతదేశ తెలుగు రాష్ట్రాలలో చేయాలి. అందరు సేవకులు ఐక్యత కలిగి ఏక మనసుతో ఆ పని చేయటానికి మనం పూనుకోవాలా. దావీదును షిమి శపిస్తూ ఉంటే పట్టించుకోలే దావీదు. శపించనివ్వుడి, ఆ శాపనార్థాలు నాకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడని సింపుల్ గా తీసుకొని వెళ్ళిపోయాడు దావీదు. ఇక దైవజనులు ఏమనాలంటే శపించే వారిని శపించనివ్వుడి. ఆమేన్. భయంకరమైన మాటలు మాట్లాడే వారిని మాట్లాడనివ్వండి. ఆ శాపనార్థాల ద్వారా, మాటల ద్వారా దేవుడు ఇంకా సార్వత్రిక సంఘాన్ని లేపుకోబోతున్నాడు. పేతురుని అడుగడుగున పౌలు భయపడిపిస్తూ ఉన్నప్పుడు పేతురు మౌనంగా ఉన్నాడు. ఏం చేయలే. కారణం ఏంటిదంటే ఒక దినమున దేవుడు పౌలు ఒకటైతారని పేతురుకు తెలుసు. ఉట్టిగానే నేను మధ్యలో ఫూల్ కావద్దు అని పేతురు మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడలే. అదే జరిగింది. ఒక దినమున దేవుడు పౌలు ఒకటైపోయినారు. కాబట్టి ప్రతి దైవజనులకి మంచి ఐక్యత దేవుడు అనుగ్రహించి, వన్నెస్ అనుగ్రహించి, చెయ్యవలసిన కార్యాలు చేసుకోవటానికి, పూనుకోవటానికి దైవజనులను సిద్ధపరచాలి. ప్రతి దైవజనుడు క్రీస్తు మనస్సు కలిగి, ఆయన ప్రేమ, కనికరము, వాత్సల్యత, క్షమాగుణము కలిగి ఈ లోకానికి వెలుగుమయముగా దైవజనులు, అభిషక్తులు, సంఘాలు ఉండులాగున దేవుడు నన్ను ప్రేరేపించి ప్రార్థన చేపించినాడు. అంతేకాక సార్వత్రిక సంఘం అంతా కూడా చివరిగా ఆయన రాకడ కోసం సిద్ధపడాలంతే. లక్షలాది ప్రజలు ఎంతమంది వచ్చినారో వారందరూ ఆ గ్రౌండ్ అంతా ఆ టైంలో ప్రభు రాకడొస్తే గ్రౌండ్ అంతా కూడా ఖాళీ అయిపోవాలా. ప్రపంచమంతా మధ్యాకాశంలో యేసయ్యని కలుసుకోవాలా. నేను ఈ ప్రార్థనలు చేసి చివరి దినం యొక్క ఆ యొక్క దర్శనమును దేవుడు చూపెట్టినాడు. ఆ గ్రౌండ్ అంతా షకీనా మేఘముతో నిండుకొని ఉన్నది. ఆ గ్రౌండ్ దేవదూతలు అక్కడ పరిచర్య చేస్తా ఉన్నారు. హల్లెలూయా. అందరూ లైవ్ వ్యూవర్స్, ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్లు ఉన్నవారు, ఇక్కడున్న ప్రజలు ఎంతమంది ఆ దినమున 7 విన్నపాలు తీసుకొని పైకెత్తి ప్రార్థన చేసి చింపినారో. చింపింది మీరు కాదు, దేవదూతలు చింపేసినారు. దేవుడు మీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చి మీ దుఃఖ దినములను సమాప్తం చేసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆ దినమున ఆశీర్వదించి దీవించి కోల్పోయినవన్నీ కూడా 7 దీవెనలు దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నాడు. ఆల్రెడీ దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నాడు. మీరందరూ చేయవలసిన పని ఇక ప్రభుకి నమ్మకంగా ఉంటూ యేసుక్రీస్తు ప్రభుని ఇంకా సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఉంటే యేసుక్రీస్తు ప్రభువును మీ హృదయంలో చేర్చుకోండి. మీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకోండి. మారు మనసు పొందండి. యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ముందుకు సాగిపోతున్న వారు మంచి దేవుని వాక్యంలో ఎదగండి, సంపూర్ణులు కండి, మందిరానికి నమ్మకంగా వెళ్ళండి, రూపాంతరం పొందుకొని ప్రతి క్షణం ఆయన రాకడ కోసము సిద్ధపడండి. దేవుని చిత్తం ఉంటే, దేవుని రాకడ ఆలస్యమైతే మరలా మనమందరం కూడా 50 దినాల ఉపవాస సభలలో, ప్రార్థనలలో మనం కలుసుకోబోతున్నాం. అంతేకాక మీ అందరికీ చెప్పవలసిన ప్రాముఖ్యమైన విషయం, లైవ్ వ్యూవర్స్ అంతా మీరందరూ వినవలసింది, ఇది ప్రార్థన గదిలో నుంచి వస్తున్న మహిమ కలిగిన ప్రత్యక్షతలు ఇవన్నీ. కాబట్టి ఒక్కరికి మీరు షేర్ చేయటమును బట్టి ఆ ఒక్క వ్యక్తి మారు మనసు పొంది రక్షింపబడి ఒక దినమున భూలోకాన్ని తల్లక్రిందులుగా చేసే సేవకుడుగా మార్చబడతాడు. ఒక దినమున ఒక గొప్ప దైవజనుడు, ప్రపంచాన్ని గడగల్లాడించే దైవజనుడు నీ దగ్గరకు వచ్చి చెప్తాడు, ఆ రోజు నువ్వు షేర్ చేసిన ఆ ప్రత్యక్షత ద్వారా నా జీవితాన్ని మార్చుకొని ప్రభువుకు సమర్పించుకున్న, ఈరోజు నేను గొప్ప సేవకుడిని కావటానికి నీవు ఆ రోజు పంపించిన ఆ యొక్క క్లిప్ మాత్రమే. కాబట్టి మా వంతు మేము దైవజనులముగా మేము కష్టపడుతున్నాం. లక్షల ప్రజలకి
షేర్ చేయండి. యూదా రాసిన పత్రిక 1:23 ప్రకారం నరకం అగ్నిలో నుంచి లాగినట్టు అనేకులని షేర్ చేసి లాగండి. తద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలని ప్రభు ఆశీర్వదించి దీవించును గాక. దేవుని చిత్తం ఉంటే, దేవుని రాకడ ఆలస్యమైతే మరలా మనమందరం కూడా కలుసుకుందాం. ఒకవేళ మధ్యలోనే ఆ కడమూర మ్రోగింది అనుకో, మధ్య ఆకాశంలో యేసయ్యను కలుసుకుందాం. అట్టి బలమైన కృప మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించును గాక. కాబట్టి ఈ యొక్క అనుభవాన్ని షేర్ చేయటం బట్టి చాలామంది జీవితాలలో దేవుడు ఒక బలమైన మహిమ కలిగిన కార్యాన్ని జరిగించబోతున్నాడు. దేవుడు సజీవుడు, నా జీవితంలో కూడా ఈ కార్యాన్ని జరిగిస్తాడని ప్రార్థనలో ఉండేవారు ఉంటారు, బలిపీఠాన్ని కట్టుకుంటారు, ప్రభు సాక్షి బిడ్డలుగా బ్రతికేవారు బ్రతుకుతారు. అందుని బట్టి ఈ యొక్క అనుభవాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి దేవుడి యొక్క అత్యధికమైన కృప మీకు, మీ కుటుంబాలకి, మీ పిల్లలకి తోడయుండి నడిపించి ఆయన రాకడ కోసం సిద్ధపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. This is not an ordinary revival. This is rising revival.